థ్యాంక్ యూ సార్. గౌరవ ఆడియో అర్చిత మీదుగా లోన్ తీసుకొస్తే రిక్వెస్ట్ చేస్తున్నారు. కన్సర్న్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి హెడ్స్ కానీ వాళ్ళ టీచర్లు కానీ గౌరవ ఆడియో గారు ఇచ్చిన మెమోటోలు అది చాలా గర్వం. ఎందుకంటే తను మాకంటే ముందే వచ్చేసి ఒక 100 మీటర్లు మన ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని హిందూ మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. నెక్స్ట్ ట్రైబల్ పీడి గారు. నెక్స్ట్ ట్రైబల్ పీడి గారు. ఈరోజు స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఓటర్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. పైకి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే మనకు సంబంధించినటువంటి ఈ అవగాహన కార్యక్రమం తీసుకురావాలి. అవగాహన కార్యక్రమం తీసుకొచ్చి ఒక నిమిషం మాట్లాడుతుండగా గౌరవ మున్సిపల్ కమిషనర్ గారిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం నిర్వహించుకుంటున్న ఈ 5K రన్ కార్యక్రమానికి విచ్చేసిన మన గౌరవ ఆర్డీఓ గారికి, ఎస్సీపీ గారికి, అలాగే సిఐ గారికి, తహసీల్దార్ గారికి, ఎంఏఓ గారికి, ఎంపీడీఓ గారికి, వివిధ పాఠశాల నుంచి హాజరైనటువంటి ఉపాధ్యాయులు, విద్యార్థులకు, అలాగే పాత్రికేయ మిత్రులందరికీ మరోసారి శుభోదయం. మనకు ఈ స్వీప్ యాక్టివిటీ గురించి మీ అందరికీ కూడా తెలిసే ప్రతి దగ్గర కూడా పోలింగ్ పర్సెంటేజ్ మనం అనుకున్న స్థాయిలో, ఆశించిన స్థాయిలో జరగడం లేదు. మన దగ్గర కూడా మన కలెక్టర్ గారు స్పెషల్గా విజిట్ చేసేసి లో పోలింగ్ స్టేషన్స్ కూడా చూశారు. యావరేజ్ డిస్ట్రిక్ట్ యావరేజ్ 75% అయినప్పుడు 53% ఉన్న ఓట్లు కూడా ఉన్నాయి మన దగ్గర పోలింగ్ స్టేషన్స్. అక్కడ మనము ఈ
ఇలాంటి కార్యక్రమాల వల్ల పోలింగ్ శాతాన్ని ఎంతో కొంత పెంచాలనేది కార్యక్రమం ముఖ్య ఉద్దేశము. భారత ఎన్నికల సంఘము నిర్దేశించిన ప్రకారము మన గౌరవ కలెక్టర్ గారు ఆదేశించిన ప్రకారము మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం మన నాగపట్నంలో. సో మీరందరూ కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేస్తారు. ఇప్పటితోటి మన పని పూర్తవలేదు. మీరందరూ కూడా భావి భారత పౌరులు. కొందరికి మీకు ఓటు హక్కు ఉండొచ్చు, ఇంకొంతమందికి లేకపోవచ్చు. బట్ ఉన్నవాళ్ళు మీరు ఖచ్చితంగా వినియోగించుకోవాలి. మీ తల్లిదండ్రులకు కూడా ఖచ్చితంగా తెలియజెప్పాలి ఓటు ఆవశ్యకతను, ఓటు విలువను. అలాగే ఓటును ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా కూడా వినియోగించుకోవాల్సింది ముఖ్యంగా అది కూడా చెప్పవలసిన అవసరం ఉంది మీరందరూ కూడా. సో మీరందరూ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరిని కూడా సమాజం పట్ల బాధ్యతగా ఉండాలంటే మన ఓటు ఖచ్చితంగా వినియోగించుకోవాలని మీరు తెలియజెప్పాలి. చెప్పి ఆ విధంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఈ ప్రజాస్వామ్య కృతుల్లో భాగస్వామ్యం చేయాలని చెప్పేసి నేను ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రజలందరికీ కృతజ్ఞతలు ఊహిస్తున్నాను. థ్యాంక్ యూ. విద్యార్థులకు, పత్రికా సోదరులకు, ఆర్డీఓ గారికి, కమిషనర్ గారికి, ప్రభుత్వ అధికారులకి, అనధికారులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జస్ట్ మనము ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యంలో మనకు అతి ముఖ్యమైన పాత్ర ఓటు వినియోగించుకోవడమే. ఓటును మనము ఇది ఒక బాధ్యతగా భావించాలి. మనం యాక్చువల్గా ఇది ఒక హక్కు. మనకు ఓటు అనేది ఒక హక్కు, కానీ ఎవరు హక్కుగా ఉపయోగించుకోవట్లేదు. ఎందుకు మనకు వచ్చినది అని చెప్పి ఓటు వినియోగించుకోవడానికి చాలా మంది వెనుకబోతున్నారు. ఓటు అనేది ఒక ఓటులాగా కాకుండా మన భారత భవిష్యత్తు కింద తీసుకోవాలా. ఓట్ ఫర్ అవర్ ఫ్యూచర్ అనేది అందరి యువత, మీరు పబ్లిక్ కానీ, ప్రజలు కానీ, బంధువులకు కానీ అందరికి ప్రచారం చేసి మాక్సిమం ఓటు వేయించాలని చెప్పి సందర్భంగా మీ అందరికి కోరుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. స్టూడెంట్స్ అందరూ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆర్మోర్ పీపుల్. సో మనకి భారత ఎన్నికల సంఘం 17th లోక్సభ ఎలక్షన్స్ కోసం మన 16th రోజు షెడ్యూల్ అనౌన్స్ చేయడం జరిగింది. ఆ షెడ్యూల్ లో భాగంగా మీకందరికీ కూడా తెలుసు, భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యం. దాదాపు సుమారు 93 కోట్ల మంది ఓటర్స్ తోటి అత్యంత పెద్ద దేశంగా ప్రజాస్వామ్యంగా పరిగణిస్తుంది. సో ఇలాంటి దేశంలో, డెమోక్రటిక్ కంట్రీలో మనకి ఓటు హక్కు అనేటువంటిది అత్యంత ప్రాధాన్యమైనటువంటిది. మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాలకి 13 మే 2024 రోజున మన దగ్గర పోలింగ్ అనేటువంటిది ఏదైతే ఉందో అది నిర్వహించడానికి ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. సో ఇందాక మన కమిషనర్ గారు చెప్పినట్టుగా మన దగ్గర ఆర్మూర్ కాన్స్టిట్యూన్స్ లో లోయెస్ట్ పోలింగ్ ఓటర్ టర్న్ అవుట్ వచ్చినటువంటి పోలింగ్ స్టేషన్స్ 55 నుంచి 65% మధ్యన ఒక 10 నుంచి 12 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో ఆ పోలింగ్ స్టేషన్ తో పాటుగా లాస్ట్ టైం సుమారుగా 76% వరకు మన దగ్గర, అంటే 100 మంది ఓటర్లు ఉంటే 76 మంది ఓటర్లు వేశారు. ఈసారి ఆ పర్సంటేజ్ ని మరింత పెంచి మాక్సిమం పార్టిసిపేషన్, అంటే పోల్ డే రోజున ప్రతి ఒక్క ఓటరు కూడా, అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క ఓటరు కూడా పోలింగ్ కేంద్రానికి వచ్చి వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకుని ఈ దేశ ప్రజాస్వామ్య సౌధాన్ని పరివర్తన చేయడానికి ఓటర్లందరూ కూడా కృషి చేయాలని, తర్వాత మన ఆర్మూర్ కు సంబంధించినటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ లో మాక్సిమం ఓట్ పర్సెంటేజ్ నమోదై మనం నిజామాబాద్ జిల్లాలోనే మంచి అసెంబ్లీ సెగ్మెంట్ గా గుర్తింపు పొందడానికి ఈ కాన్స్టిట్యూన్సీ లో ఉన్నటువంటి పౌరులందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏసీపీ గారికి, అదేవిధంగా తహసీల్దార్, ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్, తర్వాత విద్యార్థులు, అంగన్వాడీ టీచర్స్, తర్వాత మా ఎంఈఓ గారు, టీచర్స్, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్.